ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలమంతా దేవుడు ఆయన కాపుదల కృప మనకు అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 145వ కీర్తన 18వ వాక్యము. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆమెన్. ఎవరు సమీపంగా ఉన్నారు? యెహోవా సమీపంగా ఉన్నారు. ఎవరికి సమీపంగా ఉన్నారు? తనకు మొరపెట్టు వారందరికీ. అది ఎలా మొరపెట్టాలి? నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నారు. నిజముగా మొరపెట్టు వారందరికీ అంటే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎవరైతే నిజముగా పరిపూర్ణంగా పరిశుద్ధతతో దేవుడి మీద ఆధారపడి దేవునిని ఆశ్రయంగా చేసుకుని మొరపెడతారో వారికి మాత్రమే దేవుడు సమీపంగా ఉన్నారు. ఇక్కడ నిజముగా అనే మాట ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే భక్తి చేస్తున్నాము అని భ్రమపడేవారు కూడా ఇక్కడ ఉన్నారనే అర్థం అండి. మొరపెడుతున్నాము అని భ్రమపడేవారు కూడా చాలామంది ఉన్నారు. ఏదో వారికి అవసరం ఉన్నప్పుడు, లేదా వారికి సమయం కుదిరినప్పుడు, వారికి ఆశీర్వాదములు కావలసినప్పుడు, ఎలాంటి ఆశీర్వాదములు? లోక సంబంధమైన ఆశీర్వాదములు కావలసినప్పుడు మాత్రమే దేవుడు కావలసి వచ్చి మొరపెట్టే వారు కూడా ఉన్నారు ఇక్కడ. అందుకని దేవుని వచనం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నారు. నీవు దేవుడికి నిజంగా మొరపెడుతున్నావా? దేవుడు నీతోనే ఉన్నారు, నీలోనే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు, ఎప్పుడూ నిత్యము నీతోనే ఉంటారు. కాబట్టి నిజముగా దేవుడికి మనం మొరపెడతాం. ఆయనకి నిజముగా మొరపెడితే ఆయన సమీపంగా ఉంటారు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలోనూ కూడా ఆయన కృప చూపించేదాడు. దేవుడు గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నారు. హల్లెలూయా. సర్వ జీవుల కన్నులు దేవుని వైపు చూచుచున్నవి. తగిన కాలమందు దేవుడు వారికి ఆహారం ఇచ్చుచున్నారు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించెను. ఆమెన్. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయన్ని ఆరాధిస్తే మన కోరికను ఆయన నెరవేరుస్తారు. మన మొరను ఆయన ఆలకిస్తారు, మనల్ని ఆయన రక్షిస్తారు. ఆయనకి ఇప్పటి నుండైనా నిజముగా మొరపెడుతున్నాము అనే భ్రమలో మనం బ్రతకొద్దు. దేవునికి మన హృదయాన్ని ఇచ్చి ఆయనకి నిజముగా దేవుణ్ణి మొరపెట్టేవారుగా, నిజంగా దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా ఉంటాము. దేవుడు పరిశుద్ధులు కాబట్టి మనము పరిశుద్ధతతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి బ్రతిమాలుకుంటే దేవుడు తప్పకుండా మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. మనం నడవలసిన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. మన ప్రతి కోరికని కూడా ఆయన గుప్పలు విప్పి మన కోరికలను ఆయన తీరుస్తానండి. యెహోవాని మనం స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతించడం మాత్రమే మంచిది. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాన్ని స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నేను రాత్రి కాలం అంతా సుఖనిద్రను గ్రహించి ఉదయాన్నే లేచి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, నేను మీతో సమయాన్ని గడపడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన మాత్రమే నేను స్థితిని, పరిస్థితుల్ని మారుస్తుందని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రార్థన పరుడు దేవా, మీరు అతి సమీపంగా ఉండే దేవుడి కదా ప్రభా. నిజంగా మొరపెట్టే వరకు మీరు సమీపంగా ఉంటానని సెలవిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు. ప్రార్థన ద్వారా ఏ కార్యాలైనా సాధించవచ్చని మీరు సెలవిస్తున్నారు దేవా. పవిత్రంగా పరిశుద్ధంగా నేను ప్రార్థనా స్థలాన్ని మేము ప్రతిష్ఠించుకుని ప్రార్థనకి నేను దేవా స్తోత్రం మేము ఏకీభవించడానికి మీ కృపను అనుగ్రహించండి. నిజాయితీగా నేను నిజంగా మీకు మొరపెట్టడానికి మీరు మాకు సహాయం చేయండి. మాకు సమీపంగా మీరు ఉండండి ప్రభా.
నిజమే తండ్రి, తప్పకుండానైనా మీరు నిజంగా మొరపెట్టే వారికి మీరు సమీపంగానే ఉంటారు ప్రభా. ప్రతి కోరికనునైనా, ప్రతి జీవి యొక్క కోరికనునైనా మీరు దేవా స్తోత్రం గుప్పిళ్ళి విప్పి ప్రభా తీరుస్తున్నందుకు మీకు లెక్కలేనని వందనాలు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తృప్తిపరిచే దేవా మీకు వందనాలు. నీతి కలిగిన దేవా మీకు స్తోత్రాలు. కృపచూపు దేవా మీకే వందనాలు వందనాలు. సమీపంగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సభల విషయంలో కూడా నైనా మేమందరం మొరపెట్టినప్పుడు మా మొర ఆలకించి 3 రోజులు మహిమకరంగా సభలు జరిపించుకుని మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత తెచ్చుకున్న దేవా మీకే స్తోత్రాలయ్యా. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు తెచ్చింది ప్రభా. ఎగ్జామ్స్ టైం ప్రభా, 10th క్లాస్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ఇంకా వారు ప్రిపేర్ అవుతుండగా అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. మీ జ్ఞానంతో ప్రతి చదువుతున్న బిడ్డని నింపి మంచిగా ఎగ్జామ్స్ రాసేటట్టు మీరే సహాయం చేయండి. మీ తెలుగుతో నింపండి ప్రభా, మీకు వందనాలు. ఇంకా చదువుతున్న ప్రతి బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా, మీకే వందనాలు వందనాలు. స్కూల్కి వెళ్ళే బిడ్డల నుంచి కాలేజీకి వెళ్ళే బిడ్డల వరకు మీ జ్ఞానంతో నింపి మంచిగా వారు చదివేటట్టు మీరే సహాయం చేయండి. కాపుదల కృప, ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా, మీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీకు అనుగ్రహాన్ని చూపించండి ప్రభా, మీకు వందనాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీకు కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. మా ప్రాంతాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి రాజా. మీకే వందనాలు 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 స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ఎవరైతే మీకు మొరపెడుతున్నారో, దేని కొరకైతే మొరపెడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలకు కాపుదలను గ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం లేని బిడ్డలను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప, ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. పసిబిడ్డలకి, బాలింతలకి మీ కృపను అనుగ్రహించండి. మీకే స్తోత్రాలు. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం, కాపుదల కృప, పనిచేసుకునే శక్తిని మీరు అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు ఇచ్చిన బిడ్డలను దేవ దీవెనకరంగా ఉండినట్లు మీరే సహాయం చేయండి. చేతి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయినా వ్యవసాయదారుని జ్ఞాపకం చేసుకుని తండ్రి, పంటలు పండిస్తున్న ప్రతి వ్యవసాయదారుడికి కావాల్సిన కాపుదల కృప మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి పంటనైనా మంచిగా చేతికి అందేటట్టునైనా దేవ కరువు అనేది మా ప్రాంతంలో ఏలుబడి చేయకుండా ఉండినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. సమృద్ధిని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే స్తోత్రాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ నైనా దేవ స్తోత్రం. ఈ ఉదయకాలం ఎవరైతే ఎందరైతే మీ వాక్యాన్ని నమ్మకంగా వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి కావాల్సిన కాపుదల కృప మీరు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.